నువ్వు దేవుని చిత్తం నెరవేర్చాలి అంటే నువ్వేం కలిగి ఉండాలి చెప్పండి, అందరూ చెప్పండి. ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన మేలు మర్చిపోకూడదు. ఎంత సంవత్సరం ఉంటే సరిపోద్దా అండి కృతజ్ఞత? లేకపోతే మెచ్యూర్ అయ్యే వరకు ఉంటే సరిపోద్దా? చదువు అయిపోయే వరకు ఉంటే సరిపోద్దా? పెళ్ళి అయ్యే వరకు ఉంటే సరిపోద్దా? నీ అప్పు తీరే వరకు కృతజ్ఞతగా ఉంటే సరిపోద్దా? తర్వాత అక్కర్లేదా? దావీదు భక్తుడు అంటాడు, నా జీవితకాలం అంతా, తర్వాత మాట ఉంది, నా బ్రతుకు కాలం అంతా 146వ కీర్తన 2వ వచనం ఇందాక చదివాం, కృతజ్ఞత. అది మరణం వరకు, చనిపోయే వరకు, ఈ లోకంలో బ్రతికినంత కాలం దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నీలో కృతజ్ఞత కలిగి ఉన్నట్టు గుర్తు.